మహబూబ్ నగర్లో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ. దేశం కోసం మోదీ ఉండాలి, పాలమూరులో బీజేపీ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. రిజర్వేషన్లు ఇతర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు డీకే అరుణ. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మొల్గర గ్రామంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్లవంపు తాండా, లంబడికుంట తాండా, పోతులమడుగు, వెలికిచెర్ల గ్రామాలకు చెందిన సుమారు 180 మంది బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు డీకే అరుణ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈరోజు ఎస్సీలు పెద్ద ఎత్తున ఏబీసీ వర్గీకరణ అవుతుందని పెద్ద ఎత్తున ప్రతి మీటింగ్లో పాల్గొంటున్నారు. ఈరోజు ఇవన్నీ చూడలేకనే ఓర్వలేకనే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, నరేంద్ర మోదీ గారు వస్తే రిజర్వేషన్లు తీసేస్తారని మాట్లాడుతున్నాడు. అంటే జూటా మాటలు చెప్పుకుంటా ఓడిపోతామనేటువంటి భయంతోన ప్రజలను తప్పుదారి పట్టించేటటువంటి రాజకీయం ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఓట్ల కోసం 6 గ్యారంటీలు చెప్పి ఎట్లా మోసం చేసిండ్రో మళ్ళీ ఇప్పుడు కూడా రిజర్వేషన్లు తీసేస్తారని, ఎస్సీలు వాళ్ళ పక్షాన లేరని, ఈరోజు మైనారిటీలను దూరం చేసిండ్రు. బీజేపీ మతోన్మాద పార్టీ అని చెప్పి ముస్లింల తలకాయలు అది కూసబెట్టిండ్రు. ముస్లింలు కూడా ఇవాళ దేశం కోసం, అన్ని వర్గాల కోసం నరేంద్ర మోదీ పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా అది మురికి కాలువలు వేసినట్టే, బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా మురికి కాలువలు వేసినట్టే, కారు గుర్తుకేసిన, చెయ్యి గుర్తుకేసిన మన తెలంగాణలో ఈ 2 పార్టీలకు ఓట్లేసి తెలంగాణ అభివృద్ధిని మనం అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ 2 పార్టీలను ఓడగొట్టాలని ప్రజలు నిర్ణయం చేసుకున్నారు.